తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేసి ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. బట్ వై డిడ్ దిస్ ఇంప్రెషన్ హ్యాపెన్ సార్? బికాస్ నేను కూడా యాజ్ అ జర్నలిస్ట్ వెళ్ళినప్పుడు కొన్ని కాలనీస్లో చాలా మంది వచ్చి రాత్రికి రాత్రి మాకు నోటీసులు అంటించారు, ఎక్కడ పోవాలి మేము గుండెలు చించుకుని అరుచుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇది ఏమైందంటే ఎగ్జాక్ట్లీ ఏం జరిగిందంటే హైడ్రాని ఒక తప్పుగా చూపించడం అనే పరిస్థితి ఫస్ట్ నుంచి జరుగుతుంది. ఎవరు చేశారు అది? ఎగ్జాక్ట్లీ దాంట్లో ఏముంటుంది, చాలామంది వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఎవరికి ఉంటాయి? కొంతమంది రాజకీయ పరంగా ఉండే వాళ్ళకి వాళ్ళ పరంగా ఉండొచ్చు, కొంతమంది రియల్ ఎస్టేట్ మాఫియాకి వాళ్ళకు ఉండొచ్చు, సోషల్ మీడియాలో ఎవడికాడు ఏది కొంతమంది వ్యూల కోసం పెట్టేవాడు ఉంటాడు, కొంతమంది హైడ్రా దమ్ముంటే ఇది కూల్చు దమ్ముంటే అది కూల్చని దానికి సో ఏదేదో చెప్పేవాళ్ళు ఉంటారు, ఎవడు దోచినవాడు. కొంతమంది బ్లాక్ మెయిలర్స్ ఉన్నారు సోషల్ మీడియాలో, వాళ్ళు ఆ నెరేటివ్ తీసుకెళ్ళి చాలా మంది మేము కేసులే పెట్టాం కదా కొంతమంది మీద, వీ ఫైల్డ్ కేసెస్ ఆల్సో. సో కేసెస్ రిజిస్టర్ చేయించాం పోలీస్ స్టేషన్స్లో. సో బ్లాక్ మెయిలర్స్ ఉన్నారు, వ్యూస్ కోసం చేసేవాళ్ళు ఉన్నారు, అంటే వాళ్ళకి ఆ డెప్త్ కూడా ఉండదు, అంటే ఒక దే డోంట్ సీ ద బిగ్ పిక్చర్ ఆఫ్ ద ఇదనేది. దట్ ఈస్ పర్హాప్స్ బికాస్ సార్ ఐఎమ్ నాట్ డిఫెండింగ్ దెమ్, బట్ రాత్రికి రాత్రి ఒక బాడీ ఏర్పడిపోయి ఆ బాడీ తీరుతెన్నులు విధి విధానాలు ఏమిటో జనానికి తెలిసే లోపల బుల్డోజర్లు ప్రత్యక్షం అయిపోయాయి అని ఒక ఫీలింగ్ కలిగింది. ఈ కాన్స్టిట్యూషన్ అథారిటీ ఏంటి అని చాలా మంది అడ్వకేట్స్ అడిగారు. ఐ క్లారిఫై ఆన్ దట్ ఆల్సో. మీకు హైడ్రా పుట్టింది జూలై 19, 2024. దట్ ఈస్ ద డేట్ ఆన్ విచ్ ఈవిడిఎం అనే సంస్థని ఇట్ వాస్ రీక్రైస్టెండ్ అండ్ ఐ మీన్ న్యూ ఏజెన్సీ హెస్ కమ్ అప్ యాజ్ హైడ్రా, విచ్ యాజ్ అ సెపరేట్ డిపార్ట్మెంట్. ఇంతకుముందు జిహెచ్ఎంసీలో ఉండేది. వచ్చిన తర్వాత ఒక 2 months వీ వర్ ఆన్ యాక్చువల్లీ ఆన్ డెమాలిషన్ స్ప్రీ, మొత్తం కూలగొడుతూ పోతున్నాం. ఫస్ట్ నాగార్జున గారి చేయలేదు. నాగార్జున గారిది స్టేటస్ కో ఆర్డర్ వాస్ గివెన్ ఇన్ 2014. 10 ఏళ్ళు స్టేటస్ కో మీద నడుస్తుంది, బెంచ్ మీద రావు అనమాట. ఎందుకు ఆగిందంటారు? అది ఆయన మేనేజ్ చేస్తూ వచ్చారు అనుకోవాలి. అంటే హౌ షుడ్ వి ఇంటర్ప్రెట్ యాస్ మీడియా పీపుల్? నేను ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇంటూ ఆల్ దోస్ థింగ్స్ బికాజ్ సిస్టమిక్ గా ఉండేటటువంటి ఇష్యూస్ ఉంటాయి. సో సిస్టమిక్గా ఉండే ఇష్యూస్లో ఇట్ డింట్ కమ్ ఆన్ టు ద బెంచ్. సో అది రావట్లేదు, రాకుండా సమ్వేర్ ఇట్ జరుగుతూ పోతుంది. అంటే నాగార్జున గారు కాదు, అలా చాలామంది వేలాది మంది అలా జరుగుతుందన్నమాట. సో జరుగుతున్నది. సో సిస్టమ్ని దే ఆర్ వెల్ వర్స్ విత్ ద కోర్ట్ క్రాఫ్ట్ ఉంటుంది కదా, ఎట్లా తీసుకురావాలి, ఎలా చేయాలనేది, దాంట్లో దే ఆర్ వెల్ వర్స్డ్ అనమాట. సో 2014లో ఏమొచ్చింది సార్ నాగార్జున గారి ప్రాపర్టీస్ గురించి? అప్పుడే వెళ్తే అప్పుడు స్టేటస్ కో తీసుకొచ్చారు, తెచ్చి స్టేటస్ కో మీద ఇట్ వాస్ అంటే యూ కాంట్ కంటిన్యూ టు యూజ్ దిస్ యాజ్ దిస్ థింగ్ అనా? అప్పుడే డిమాలిష్ చేయడానికి ఏదో ట్రై చేస్తే దెన్ వాళ్ళు కోర్టుకు వెళ్ళి దే సెడ్ స్టేటస్ కో అని చెప్పి ఏదో తీసుకొచ్చిన తర్వాత దట్ వాస్ కంటిన్యూయింగ్ ఆన్ ద స్టేటస్ కో, అలానే ఉంది. ఇట్ వాస్ నాట్ వేకేటెడ్ తర్వాత స్టేటస్ కో. సో వెన్ ఇట్ వాస్ స్టేటస్ కో, యాజ్ పర్ కోర్ట్ అండ్ లా, డస్ హైడ్రా హ్యావ్ ద అథారిటీ టు గో అండ్ బార్జ్ ఇన్ అండ్ వన్ ఫైన్ డే టేక్ ద బుల్డోజర్? ఐమ్ జస్ట్ ట్రైయింగ్ టు అండర్స్టాండ్ జెన్యూన్. అందుకోసం కదా మా మీద కంటెంప్ట్ వేసింది స్టేటస్, వారు కూడా కంటెంప్ట్ ఉండింది. సో కంటెంప్ట్ ఇప్పుడు స్టేటస్ కో ఉంది. సో వాట్ వాజ్ యువర్ విజన్ సార్ ఈ విషయంలో ముఖ్యంగా? నౌ బ్యూటిఫుల్ లేక్ హెస్ కమ్ అప్ దేర్. తమిళకుంట లేక్ అనేది వారి ల్యాండ్ 3 ఎకరాలు 3.5 ఎకరాలు మొత్తం కలుపుకొని అక్కడ వాటర్ బాడీ వచ్చింది. మన మాదాపూర్ ఏరియాలో ఫ్లడ్డింగ్ అవ్వకుండా ఉండడానికి కూడా ఆ చెరువులోకి ఇన్లెట్స్ అన్ని వాటర్ వస్తున్నాయి, అద్భుతమైన వాటర్ వస్తుంది. ఆ శిల్పారామం సర్కిల్ అయితే నరకం. శిల్పారామం సర్కిల్ ఇప్పుడు వాటర్ ఆగదు కదా, ఇప్పుడు ఆగదు. ఎందుకంటే దాని నుంచి ఇన్లెట్స్ తయారు చేసాం. చెరువు చేయాలనే ఊరినే పార్కులు చేయాలని కాదు కదండి. పార్కులో లేకపోతే దాని మీకు ఏదో బ్యూటిఫికేషను కాదు. ఫండమెంటల్ ద ఆబ్జెక్టివ్ ఇస్ ఫ్లడ్ మిటిగేషన్. అంటే వరద రాకూడదు, అక్కడ చుట్టుపక్కల రోడ్ల మీద నీళ్ళు నిలవకూడదు. ఒకసారి మీకు శిల్పారామం, మాదాపూర్, హైటెక్ సిటీ జంక్షన్లో నీళ్ళు నిలిస్తే కనుక మొత్తం అతలకుతలం అయిపోద్ది. లాజికలీ మనకి వాటర్ కలెక్టింగ్ బాడీస్ లేకపోతే ఇప్పుడు అదే సమస్య. వర్షం పడుతుంది, మునిగిపోతుంది. ఇప్పుడు ఎలా ఉంటుంది స్వప్న, వర్షం పడుతుంది, వర్షం పడ్డ తర్వాత ఆ నీళ్ళు ఏమైతే పారుతూ మెల్లిగా ఏదో అంటారు కదా, నీరు పల్లం వైపు వెళ్తుంటుంది. సో ఇట్ హాస్ టు టేక్ ఏ గ్రేడియంట్, స్లోప్స్ వైపు వెళ్తుంటుంది. వెళ్ళిన కొద్దీ ఎక్కడికి పోవాలి? నీరు అక్కడ చెరువులు ఎప్పుడూ వందల వేల ఏళ్ళ నుంచి తయారైనటువంటి చెరువులు, లేకపోతే ఆర్టిఫిషియల్గా తయారైన చెరువులు ఉంటాయి, న్యాచురల్గా తయారైన లేక్స్ ఉంటాయి. ఆ నీరు ఎక్కడికో హార్వెస్టింగ్ ఉంటుంది. అంటే ఈ నీరు ఎక్కడో చేరాలి, ఒక పల్లపు ప్రాంతంలో, అంటే ఒక లో లయింగ్ ఏరియాకి చేరాలి. అదే చెరువు. ఆ చెరువును ఆక్రమించేసి మొత్తం పూర్తి చేస్తే నీళ్ళు ఇంకెక్కడ పోతాయి? కాలనీల్లోకి వస్తాయి, రోడ్ల మీద అవుతాయి, మొత్తం జరుగుతాయి. చేసిన తర్వాత సరే ఆ చెరువుని ఆక్రమించడంతో ఏంటి వచ్చే సమస్యలు? మనకి గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ అవ్వదు. అసలు మన భూగర్భ జలాలే మొత్తం అడుగంటికి పోయి ఇప్పుడు మనం 1000-2000 అడుగులు దాటితే కూడా మనం బోర్లు పడిన పరిస్థితి. ఎందుకు వచ్చింది? ఇవన్నీ మనం చేసుకున్న పరిస్థితులు. మన పిల్లలకు మనం ఏమి ఇద్దాం మనం అనేది చూడాలి కదా. సో మన పిల్లలు, యంగర్ జనరేషన్స్కి చెరువులు అనే ఫంక్షన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అన్నమాట. చెరువులు, పార్కులు,
లేకపోతే నాలాల్లో ఉన్న దాంట్లో అడ్డంగా నువ్వు రోడ్డు కట్టేస్తే కనుక వెనకాల ఉన్న ఆ ప్రాంతాలంతా మునిగిపోతాయి. సో దాన్ని మరి తీద్దామా వద్దా? నోటీసు వాళ్ళకి ఇవ్వాలనేది ఇవ్వకూడదు అనేది సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా బుల్డోజర్ జస్టిస్ ఇది 2024లో జస్టిస్ గవాయ్ గారు ఇచ్చిన డివిజన్ బెంచ్ జడ్జిమెంట్ అనమాట. సో దట్ వాజ్ యువర్ నేను చెప్పేది అదే పారా 91 ఎగ్జాక్ట్లీ పారా 91 ఆఫ్ ద జడ్జిమెంట్ క్లియర్లీ సేస్ దట్ యూ డోంట్ నీడ్ టు ఇష్యూ నోటీస్ అండ్ దేర్ వాజ్ నో వయా మీడియా. లేదు దట్ క్లియర్గా ఉంది. ఇది ఆ జడ్జిమెంట్ అనే కాదు, జిహెచ్ఎంసీ చట్టంలో ఉంది. 405 జిహెచ్ఎంసీ యాక్ట్ 405 జిహెచ్ఎంసీ యాక్ట్ సేస్ దట్ ఇది వాటర్ బాడీస్ దీనికి ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా ఉంది. సో కోర్టు చెప్పింది కూడా ఇదే పద్ధతి చెప్తున్నాము. చాలా చోట్ల ఉన్నాయి, యూపీలో అదే చట్టాలు ఉన్నాయి, చాలా చోట్ల చట్టాలు ఉన్నాయి. సో మీరు ఇవ్వాల్సిన అవసరం లేదని ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి. ఎప్పుడో రాసింది జిహెచ్ఎంసీ చట్టం 1955లో తయారు చేసింది. సో అంటే వాటర్ బాడీస్లో కానీ రోడ్స్ మీద కానీ లేకపోతే సర్టన్ కేటగిరీస్ ఆఫ్ ఎంక్రోచ్మెంట్స్ నాలాస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా తీయకూడదు అనేది ఉందన్నమాట. రైట్, ఇలా ఒకటి ఉండగా నేనేది అంటే ఈ కంటెంప్ట్ కేసెస్ అన్నింటినీ ఇలా డివైడ్ చేయాలి. చేసిన తర్వాత సో ఓకే చాలామందికి ఏంటంటే మీరు ఇప్పుడు చెప్తున్నారు అంటే అందరూ బస్సులకు వెళ్తే వాళ్ళందరూ అమ్మో హైడ్రా వస్తుంది అనేది. ఎందుకంటే ఒక తప్పుడు దీన్ని ఎలా తీసుకెళ్లారు, మేము అప్పుడు కూలగొట్టామని చెప్పాం కదా 2 నెలలు. మూసీకి కూడా మమ్మల్ని లింక్ చేశారు. అందరూ అప్పుడు జనాలంతా రోడ్ల మీదకి వచ్చి మూసీల్లో కూడా ధర్నాలు చేసి అంతా చాలా చేశారు. చేసి అసలు మూసీకి హైడ్రాకి సంబంధం లేదని అప్పుడు నేను దానకిషోర్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ ఒక ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పాం. హైడ్రాకి అసలు మూసీల్లో లేదు, అసలు మాకు అది వేరు మేము వేరు, అదొక ఏజెన్సీ ఉంటుంది, మేము ఒక ఏజెన్సీ, మేము అసలు హైడ్రాలో యాక్టే చేయదు అసలు. బట్ ఏం చేశారు, మూసీలో కూడా చాలా బిల్డింగ్లు కూల్చడానికి హైడ్రా మొత్తం వేలాది బిల్డింగ్లు తీసేసి ప్రాజెక్ట్ తయారు చేస్తుందని చెప్పి వాళ్ళంతా తయారయ్యారు. జనాలంతా వాళ్ళంతా వచ్చి వాళ్ళు అంటే జనాల్ని రెచ్చగొట్టడానికి జనాల్ని తప్పుదో పట్టించడానికి రకరకాల వాళ్ళు రకరకాల పద్ధతులు చేసుకుంటూ వచ్చారు. చేసి అంతా హైడ్రా భుజం మీద నుంచి కాల్చడం మొదలెట్టారు. ఈ నేపథ్యంలో హైడ్రా మీరు చూడాలన్నమాట. అంటే హైడ్రాని చూసినప్పుడు హైడ్రా ఎక్కడ కూడా పేదవాళ్ళ ఇల్లు ఎక్కడ కూలగొట్టదు, కూలగొట్టిందే లేదు. ఇదే ఎన్ కన్వెన్షన్ పక్కన బస్తీ ఉంది, టచ్ కూడా చేయలేదు మేము. ఇది 2024లోనే. అండ్ అట్లానే వాట్ ఇస్ ద ఫ్యూచర్ ప్లాన్ వాళ్ళకి? ఇప్పుడు బస్తీ కూడా మీకు కావాలి. బస్తీలు ఇప్పుడు బతుకమ్మకుంట ఉందండి, బతుకమ్మకుంట 15 ఎకరాల చెరువు, అక్కడ మిగిలిన 5 ఎకరాలు, మిగతా 10 ఎకరాలు ఇల్లు వచ్చేసాయి. వాళ్ళు కూలగొడతారని వాళ్ళు భయపడుతుంటే నేను ఎక్కడికి వెళ్ళి మీటింగ్ పెట్టాను. పెట్టి నేను నాతో పాటు మా అధికారులు అందరూ వచ్చి మేము మీటింగ్ పెట్టి విసిట్సి మిమ్మల్ని కట్టుకున్న ఇల్లులు హైడ్రా వచ్చే నాటికి ఎవరైతే ఆల్రెడీ కట్టుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళని మేము ఎక్కడ తీయము. ద బిగ్గెస్ట్ ల్యాండ్ గ్రాబర్స్ ఆర్ యూజువల్లీ పొలిటికల్ లీడర్స్. సో అంటే ఐ డోంట్ ఇన్ మెనీ కేసెస్ నేను అట్లా ఐ డోంట్ వాంట్ టు సబ్స్క్రైబ్ టు దట్. మెనీ ల్యాండ్ గ్రాబర్స్ బికమ్ పొలిటీషియన్స్ లేటర్. బట్ రెండిటికి రియల్ ఎస్టేట్ కి పాలిటిక్స్ కి ఒక దగ్గర అంటే ఇట్స్ ఒక బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ పొలిటీషియన్ ఈ నెక్సెస్ అనేది ఇప్పటి నుంచి కాదు చాలా చోట్ల నుంచి ఉందన్నమాట. ఈ నెక్సెస్ ఉంది, అదే నెక్సెస్ కంటిన్యూ అవుతుంది అనమాట అంతే. సో ఎక్కడెక్కడ ఉన్న చాలా చోట్ల ఈ ల్యాండ్ గ్రాబింగ్లో కూడా అన్నిట్లో ఇదే ఉంటుంది ఎక్కడైనా కానీ. దిస్ ఇస్ ద మనకు తెలిసిన చరిత్ర ఇది అంతా కూడా. సో ఆ చరిత్రలో ఇది కూడా అనమాట ఒక ఇది బ్యూరోక్రసీ అండ్ ఇది బిజినెస్ ఆర్ రియల్ ఎస్టేట్ మాఫియా. అందరు కాదు, అందరు రియల్ ఎస్టేట్ వాళ్ళు తప్పని అనడానికి లేదు. చాలామంది మంచిగా చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది వల్ల ఈ అందరికీ చెడ్డ పేరు వస్తుంది అనమాట. కొంతమంది పొలిటీషియన్సే ఇట్లాంటి సమర్థిస్తుంటారు, ఇది తప్పుడు పద్ధతులు, అందరూ చేయరు. కొంతమంది సివిల్ సర్వెంట్సే చేస్తారు, అందరూ చేయరు. ఇది ఇట్లాంటి తప్పుడు అంటే నేను అందరిని తెచ్చి ఒకే దాని కింద కట్టేసి వీళ్ళందరూ మొత్తం యాజ్ ఎ క్లాస్ దే ఆర్ టోటల్లీ ఇది అనేది అనట్లేదు. దీంట్లో కొంతమంది మంచి ఉంటారు, చెడు ఉంటారు. సో చెడు ఉండేవాళ్ళు వాళ్ళందరూ ఒక దగ్గర గ్యాంగ్ అయినప్పుడు ఇట్లాంటి ఇష్యూస్ వస్తాయన్నమాట. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.